ఆదికాండము 37:20. వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి అప్పుడు వీని కలలు ఏమోగునో చూతుము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. ఇక్కడ ఏమంటున్నారంటే వీని కలలు ఏమగునో చూతుము రండి. వీని కలలు ఏమగునో చూతుము రండి. వీళ్ళ దృష్టి అంతా ఏమిటంటే యోసేపుని ఏదో చేయాలని కాదు, యోసేపుని ఏదో చంపాలని లేదా యోసేపుని ఏదో ధ్వంసం చేయాలని కాదు. ఏం చేయాలి చెప్పండి? అది యోసేపు కలలు ధ్వంసం చేయాలి, యోసేపు కలలు తీసేయాలి, యోసేపు కలలను నాశనం చేయాలి. నేను ముందు చెప్పాను, వాళ్ళ అసూయ కూడా యోసేపు మీద అసూయ కాదు, యోసేపు కళ మీద అసూయ. ఆ కళ చెప్పాడు కాబట్టి అసూయ. కాబట్టి సైతాన్ ఏమిటంటే ఏమైనా సరే మన దర్శనాన్ని తీసేయాలి, కాబట్టి మన కళలు తీసివేయాలి, కాబట్టి కళలు చెరిపివేయబడాలి, కాబట్టి దానికి ఎంతకైనా తెగిస్తాడు. ఏమిటంటే ఆ కళలు తీసివేయాలి. అయితే ప్రభు ఒక మార్గమును సిద్ధము చేసి ఆ మార్గములో నడిపిస్తున్నాడు. నమ్ము సోదరుడా, సహోదరి, నీ కలలు చెరిపివేయబడే పరిస్థితులు ఉన్నాయా? నీ కలలు అనగా నీ భవిష్యత్తు లేదా దేవుడిచ్చిన దర్శనము, దేవుడిచ్చిన ప్రణాళిక, దేవుడిది చేస్తానన్నాడు, ఇది నెరవేరుస్తానన్నాడు, ఇది చెప్పాడు అని చెప్తే ఇక్కడ చూస్తే దానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయా? దేవుడేమో ఇది చేస్తానన్నాడన్నా, ఇక్కడ చూస్తేనేమో ఉన్నదే పోయేటట్టుంది. దేవుడు నిన్ను ఆఫీసర్ చేస్తానంటే అసలు ఆఫీసర్ కాదు కదా, ఉన్న ఆ ప్యూన్ పోస్ట్ పోయేటట్టుంది. లేదా దేవునికి ఏదో ఇంకోటి ఇది ఇస్తానంటే అసలు ఉన్నదే ఎగ్జిస్టింగే అంటే ఉన్నదే పోయే పరిస్థితిలో ఉన్నామా మనము? ఇక్కడ చూస్తే యోసేపు కలలు ఏమవునో చూస్తాము, వీడి కలలు ఎలా నెరవేరుతాయో చూస్తాం, వీడి కలలు ఎలా ఉంటాయో చూస్తాం, వీడి కలలు ఎలాగూ ఆ విధంగా అవి స్థిరంగా ఉంటాయి, లేదా ఆ కలలు ఎలా ఉంటాయో వీడంతు చూస్తాం, కలలు లేకుండా చేస్తాం. సోదరుడే, సహోదరి, ఒక దర్శనం ఉంది అంటే అది ఆటోమేటిక్గా నెరవేరదు. కలలు చెరిపివేయబడే పరిస్థితిలో నుండి వెళ్ళాల్సి వస్తుంది. ఆ కలలు విడిచిపెట్టే పరిస్థితి, లేదా నేను ఫస్ట్ కూడా చెప్పాను, చచ్చిపోయే పరిస్థితిలో నుండి వెళ్ళాల్సి వస్తుంది. మృతతుల్యము షారా గురించి, అబ్రహాము శరీరము మృతతుల్యము. కాబట్టి ఆ కళలు చచ్చిపోయే పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది. దేవుని బిడ్డ, అట్లా హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, అవమానం పరుస్తారు. రెండవది, నిన్ను ఎలా అయినా అణచాలని చూస్తారు. వీడిని ఎలా అయినా అణచాలి, ఎందుకంటే వీడు ఏదో అయిపోతానని చెప్తున్నాడు, వీడు పొగరు తీయాలి. ఏం చేస్తారంటే ఆ కళను తీసేయాలనేసి సోదరుడే, సహోదరి, అలాంటి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి చూడండి. ఏం చేసి 21వ వచనం కూడా చదవండి. 21వ వచనం. అలాంటి పరిస్థితిలో చూడండి, ఒక మాట చెప్తాను. ప్రభు ఒకటి ఏర్పాటు చేసి పెట్టాడు. 21వ వచనం. రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించే దేవుడు రూబేనును సిద్ధపరిచి పెట్టాడు. శుభవర్తమానం ఏమిటంటే నీకు నాకు ఒక రూబేను ఉన్నాడు, ఒక రూబేను సిద్ధపరిచి పెట్టాడు దేవుడు. నిన్ను కాపాడడానికి, నీ కలలు కాపాడడానికి, నీ ప్రణాళిక నెరవేర్చబడడానికి రూబేను దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. అమ్మో పట్టేసుకున్నారు, అమ్మో కట్టేశారు, అమ్మో గుంట్లో పడేశారు, ఇక చంపేస్తారా నాయన, అయిపోయింది పరిస్థితి. స్టోరీ అంతే, క్లైమాక్స్కి వచ్చేసింది. యోసేపు అనేవాడే ఫినిష్ అంతే. ఇక యోసేపు కలల దేవుడు, అది అంత చాలా దూరం. అది యోసేపే లేకపోతే యోసేపు కళ అక్కడ నెరవేరితే యోసేపునే కథం చేసే పరిస్థితి వచ్చేసింది. పట్టుకున్నారు, కట్టారు, గుంటలో పడేశారు, చంపేద్దాం అనుకున్న ముందు. అది అప్పుడు ఎవరు వచ్చారు? రూబేన్ ఎంటర్ అయ్యాడు. కరెక్ట్గా టైంకి రూబేన్ ఎంటర్ అయ్యాడు. ఒక విషయం చెప్తాను, సత్యం ఏమిటంటే దేవుడు ముందే ఆ రూబేనును ఆడపెట్టి ఉంచాడు, సిద్ధపరిచి ఉంచాడు. ఎందుకంటే కలలు ఇచ్చినవాడు కలలు నెరవేర్చాలంటే యోసేపు సజీవంగా ఉండి తీరాలి.
అది కూడా దేవుని బాధ్యతే. ఎందుకని? దేవుడే కళలు ఇచ్చాడు, కళలు నెరవేర్చాలి కదా. కళలు నెరవేర్చబడాలంటే ఈ క్యాండిడేట్ వెళ్ళిపోతే ఎట్లా? వెంటనే రూబేన్ అన్నాడు, వీడిని చంపేద్దామంటే, అందరు కలిసి అన్నారు చంపేద్దామంటే, రే వద్దురా, మన తోడు పుట్టినోడురా, మన నాన్న కొడుకురా, మన సొంత తమ్ముడురా, మనతో ఉండేవాడు చిన్నోడురా, అలా చేయబాకండ్రా. మరేం చేద్దామంటే ఒక పని చేస్తాము, అక్కడ దుష్టముగులను చంపి, ఒక జంతువుని చంపి ఆ షర్ట్ దాంట్లో తడిపేసి వీడిని గుంటలో పడేద్దాం. మనమేమో వీడు చచ్చిపోయాడని చెప్పేసి ఏదో దుష్టమృగాలు తినేసి చెప్పి మా నాన్నకి చెప్పేద్దాం. అట్లా వీడి స్టోరీ అయిపోతుంది. ఇక కలలు గిల్లలు ఏముండదు, ఎందుకంటే వీడిని అమ్మేద్దాం. ఇక మన ముందు వాడు ఉన్నాడు, మన నాన్న దగ్గర వీడు కనపడ్డాడు. చాలా బాగుంది ఇది, నువ్వు చాలా తెలుగులోడురా, చాలా బాగుంది. సో దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. దేవుని బిడ్డ కొన్నిసార్లు ఏమిటంటే లైఫ్ పోయింది అనిపిస్తుంది, అంతే, అయిపోయాను రా, ఇక భవిష్యత్తు దేవుడు తెల్లారే ఉండదు అనిపిస్తుంది. నెక్స్ట్ డే ఉండదు, తర్వాత అవ్వడము దేవుడు నెక్స్ట్ డేనే ఉండదు. దేవుని బిడ్డ జ్ఞాపకం ఉంచుకో, రూబేను ఉన్నాడు, రూబేను సిద్ధపరిచి ఉన్నాడు దేవుడు. నిన్ను కాళ్ళు కట్టేసిన, గుంటలో పడేసిన, ఇక చంపడానికి వచ్చారనే సమయం లేదు సరే, రూబేను ఉన్నాడు, వెంటనే వస్తాడు. అంటే దేవుని ఏర్పాటు అది.